ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెసల్‌మేనియా డేట్ అండ్ టైమ్ గురించి. సో, ఇప్పుడు రెసల్‌మేనియా డేట్ అండ్ టైమ్ అడుగుతున్నారు మీలో చాలామంది. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది. సో, మనకి బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ రెసల్‌మేనియానే నెక్స్ట్ మనకి. సో, అందుకనే చాలామంది డేట్ అడుగుతున్నారు. సో, మనకి ఈ రెసల్‌మేనియా అనేది ఏప్రిల్ మంత్‌లో వస్తది. ఇప్పుడు మార్చ్ మంత్ నడుస్తుంది. నెక్స్ట్ మంత్‌లో మనకి రెసల్‌మేనియా. అప్పటి వరకు ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి జరగదు. జస్ట్ రా అండ్ స్మాక్ డౌన్స్ మాత్రమే జరుగుతాయి. సో, ఈ రెసల్‌మేనియా మనకి ఈ ఏప్రిల్ మంత్‌లో నెక్స్ట్ మంత్‌లో 19థ్ అండ్ 20 రోజున వస్తదనమాట. నైట్ 1 ఏమో 19థ్ రోజున అండ్ నైట్ 2 ఏమో 20 రోజున వస్తది. సో, సండే అండ్ మండే 2 రోజులు మనకి రెసల్‌మేనియా వస్తది. అండ్ టైమింగ్స్ గురించి మాట్లాడితే 3:30కి అన్నట్టుగా అప్డేట్ చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియా వాళ్ళు. సో, 3:30కి రెసల్‌మేనియా లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. నెక్స్ట్ మంత్‌లో, ఈ మంత్‌లో కాదు, ఏప్రిల్ మంత్‌లో ఏప్రిల్ 19థ్ అండ్ 20 రోజున రెసల్‌మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 వస్తది. సో, డేట్స్‌లో అండ్ టైమింగ్స్‌లో ఏం కన్‌ఫ్యూజన్ అయితే ఏం లేదు. సో, క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ రెసల్‌మేనియా 42 కోసం, ఈ రెసల్‌మేనియా కోసం ఆల్మోస్ట్‌గా 14 మ్యాచ్‌లు బుక్ చేస్తారంట. 14 లేదంటే 16 మ్యాచ్‌లు బుక్ చేస్తారు అన్నట్టుగా అప్డేట్ ఏదో వస్తుంది. సో, ఇంకా ఎన్ని మ్యాచ్‌లు బుక్ చేస్తారో ఏం క్లారిటీ లేదు. కాకపోతే ఒక అప్డేట్ ఏదో వస్తుంది. 14 నుండి 16 మ్యాచ్‌లు పెట్టినా పెట్టొచ్చు ఈ రెసల్‌మేనియాలో అని. అండ్ ఎక్కువ సేపు వస్తదంట ఈసారి రెసల్‌మేనియా. అండ్ ఇంకొకటి, వుమెన్స్ మ్యాచెస్ 6 మ్యాచ్‌లు ఉంటాయంట. 6 మ్యాచ్‌లు కంపల్సరీగా వుమెన్స్ మ్యాచ్‌ని పెడతారన్నట్టుగా అంటున్నారు. దాదాపుగా 2 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఉంటవి. అండ్ దాని తర్వాత మనకి జూలియా వర్సెస్ ఇయో స్కై మ్యాచ్ పెట్టొచ్చు. అండ్ ఏజెల్ ఫైట్ చేస్తది. తన ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేస్తది. అండ్ వుమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కూడా ఆన్ ద లైన్‌లో పెడతారు. అండ్ ఇంకొకటి, ఏదైనా ట్యాగ్ టీమ్ మ్యాచ్ పెట్టినా పెట్టొచ్చన్నమాట. సో, ఈ రెసల్‌మేనియా 42లో అంట వుమెన్స్ మ్యాచెస్ 6 ఉంటాయంట. 6 మ్యాచ్‌లు పెడతారంట. ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం అయితే టోటల్‌గా 14-16 మ్యాచ్‌లు ఈ రెసల్‌మేనియా 42లో చూడ్డానికి దొరకచ్చు. సో, 14-16 అంటే చాలా ఎక్కువ మ్యాచెస్ అని చెప్పాలి. ట్రిపుల్ హెచ్ అలా బుక్ చేయడం. చూద్దాం మరి రెసల్‌మేనియాకి బుక్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏథన్ పేజ్ గురించి. సో, ఏథన్ పేజ్ మెయిన్ రోస్టర్‌లో వస్తాడు అని మళ్ళీ రూమర్స్ వస్తున్నాయి. సో, నార్మల్‌గా జవాన్ ఎవన్స్ రాకముందు నుండి కూడా ఏథన్ పేజ్ మెయిన్ రోస్టర్‌లో వస్తాడని రూమర్స్ ఉంది. బట్ ఇంతవరకు రాలేదు. మళ్ళీ రూమర్స్ వస్తున్నాయి. ఏథన్ పేజ్ మెయిన్ రోస్టర్‌లో వస్తాడు అనేది వచ్చే ఛాన్స్ అయితే కన్ఫర్మ్‌గా ఉంది. ఫ్యూచర్‌లో కంపల్సరీగా వస్తాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పెంటా గురించి. పెంటా మామూలుగా ట్రోల్ చేయలేదు మన డామినిక్ మిస్టీరియోని. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, డామినిక్ మిస్టీరియో ఒక ఫేక్ మెక్సికన్, ఒక ఫేక్ కొడుకు, ఒక ఫేక్ హస్బెండ్, ఒక ఫేక్ ఫ్రెండ్, ఒక ఫేక్ రెజ్లర్. సో, డామినిక్ మనిషి అనేటోడు మొత్తం ఫేక్ అన్నట్టుగా మాట్లాడిండనమాట పెంటా. సో, ఒక ఫేక్ మెక్సికన్ అంటే తన కల్చర్‌ని రెస్పెక్ట్ ఇవ్వడు డామినిక్ మిస్టీరియో. మీ అందరూ చూసినారు కదా! రాలో అండ్ అంటే డబ్ల్యూడబ్ల్యూలో చూస్తూ ఉంటారు. కల్చర్‌కి రెస్పెక్ట్ ఇవ్వడు. బట్ అది ఆన్ ద టీవీలోనే. ఆఫ్ ద స్టోరీయే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాడు. సో, అంటే ఇప్పుడు పెంటా మాట్లాడింది ఆన్ ద లైన్‌లో. అంటే టీవీలో చూపించిన దాని ప్రకారమే మాట్లాడింది. ఔట్ సైడ్ వేరే విధంగా ఉంటది. దానికి దీనికి కలపకండి మీరు. అంటే ఆన్ ద టీవీలో ఏం చూపిస్తారో దాని గురించి మాత్రమే ఇక్కడ పెంటా మాట్లాడిండు. సో, ఒక ఫేక్ మెక్సికన్, ఒక ఫేక్ కొడుకు, రే మిస్టీరియో అండ్ డామినిక్ మిస్టీరియో మధ్యలో ఏం జరిగిందో మీ అందరికి బాగా తెలుసు. మ్యాచ్ కూడా జరుగుండే. తన తండ్రికే తను రెస్పెక్ట్ ఇవ్వడు. అండ్ ఒక ఫేక్ హస్బెండ్. మీ అందరికి తెలిసిందే డామినిక్ మిస్టీరియో స్టోరీ లైన్ ఏందో. ఒకప్పుడు రియా అండ్ ఇప్పుడు లివ్ మోర్గన్ అండ్ ఫ్యూచర్‌లో ఇంకెవరైనా వస్తారు కావచ్చు. సో, ఆ టైప్‌లో అన్నాడు. అండ్ ఒక ఫేక్ ఫ్రెండ్. సో, ఫ్రెండ్స్‌ని ఎలా మోసం చేస్తాడో మీ అందరికి తెలిసిందే కదా! ఒకప్పుడు ఎడ్జ్ పైన అటాక్ చేసిండు. అండ్ ఇప్పుడు డేమియన్ ప్రీస్ట్ పైన, వాళ్ళందరి పైన అటాక్ చేసి ఇప్పుడు ఫిన్ బాలర్‌తో కలిసున్నాడు. సో, వాళ్ళకి కూడా బెట్రైజ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెజ్లర్. సో, రెజ్లింగ్‌లో ఎక్కువగా చీట్ చేస్తాడు కదా మన డామినిక్ మిస్టీరియో. ఈ టైప్‌లో పెంటా డామ్ గురించి అన్నాడు మరి. ఇందులో మాట్లాడింది ప్రతి ఒక్కటి కరెక్టే. బట్ ఇది అంటే రియల్ లైఫ్‌కి కలపొద్దు. సో, రియల్ లైఫ్‌కి కలిపితే కరెక్ట్ ఉండదు. ఇది జస్ట్ స్టోరీ లైన్ ప్రకారమే అన్నాడు మన పెంటా. దానికి మాత్రమే మీరు కనెక్షన్ ఉంటది గానీ, రియల్ లైఫ్‌కి ఏం కనెక్షన్ ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌కి బాడీ బిల్డర్‌లు కావాలంట. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఒకప్పుడుండే, ఒకప్పుడు పెద్ద పెద్ద బాడీలేసుకొని రెజ్లర్స్ ఉండే. సో, బిల్ గోల్డ్‌బర్గే కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద కట్‌ఔట్ సూపర్ స్టార్స్ ఉండే. బట్ ఇప్పుడేందంటే అంత పెద్ద కట్‌ఔట్ సూపర్ స్టార్‌లు ఎవ్వరు లేరు. నార్మల్‌గా బాడీ అంత మనం అనుకున్నంతగా ఆ లెవెల్‌లో లేదన్నమాట. ఇప్పుడు కోడీ రోడ్స్‌నే చూడండి. ఇంత హై పుష్ ఉన్నా సరే కోడీ రోడ్స్‌కి
మరీ బాడీ బిల్డింగ్ ఉండదు. నార్మల్‌గానే ఉంటాడు. అంటే ఇన్ రింగ్ యాక్షన్‌లో బానే ఫైట్ చేస్తాడు. మ్యాక్స్ స్కిల్స్ బానే ఉంటాయి గానీ, పెద్ద పెద్ద బాడీ కటౌట్‌లు ఏముండదన్నమాట కోడీ రోడ్స్‌కి. అండ్ మిగతా సూపర్ స్టార్స్‌లో గూడా అంత పెద్ద బాడీ బిల్డింగ్ ఎవ్వరికీ లేదన్నమాట. సో, 90స్‌లో ఉన్న అలాంటి పెద్ద పెద్ద బాడీ బిల్డ్ ఉన్న సూపర్ స్టార్స్ ఇప్పుడు కావాలి అన్నట్టుగా కోడీ రోడ్స్ అన్నాడు. రీసెంట్‌గా మన 'గుంతర్'తో మాట్లాడుతున్నప్పుడు అంటే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్నప్పుడు అన్నాడన్నమాట. అండ్ ఇంకొకటి మన 'గుంతర్‌కి' రోమన్ రీన్స్ లాగా టాప్ అవ్వాలని ఉందంట. సో, రోమన్ రీన్స్ లాగా టాప్ అయిన తర్వాత కొంతమంది సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడట 'గుంతర్'. మన 'బ్రాన్ బ్రేకర్' ఉన్నాడు. అండ్ 'ఓబా', 'ఇల్జా డ్రాగన్' వీళ్ళతో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడన్నమాట. ఎందుకంటే 'బ్రాన్ బ్రేకర్' ఒక టఫెస్ట్ సూపర్ స్టార్. 'ఇల్జా డ్రాగన్' అయితే సో, ఒక పెద్ద స్టోరీయే ఉంది 'గుంతర్‌కి' అండ్ 'ఇల్జాకి'. సో, ఆ మ్యాచ్ కూడా చాలా రోజుల నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, అందుకని ఇక్కడ 'గుంతర్' మాట్లాడుతున్నాడు వీళ్ళతో ఫైట్ చేయాలి అన్నట్టుగా ఫ్యూచర్‌లో. అండ్ ఇంకొకటి మన కోడీ రోడ్స్ అడిగిండన్నమాట. 'గుంతర్ ఒక గ్రేటెస్ట్ రెజ్లరా' అని ఈ టైప్‌లో అడిగితే, అవును నేనొక గ్రేటెస్ట్ రెజ్లర్‌ని అని 'గుంతర్' చెప్పిండు. నేనొక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రెజ్లర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈలో అని మన 'గుంతర్' చెప్పిండు. అండ్ అంతేకాకుండా జాన్ సీనా గురించి కూడా మాట్లాడిండు. సో, జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ అప్పుడు మొత్తం బ్యాక్ స్టేజ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఒక రెస్సల్‌మేనియా లెవెల్‌లో ఉందని చెప్పిండు. అండ్ దీని గురించి చాలా సార్లు చెప్పిండు. ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు 'గుంతర్' ఇలా చెప్పడం. ఆ టైంలో వేరే లెవెల్‌లో ఉండే. సో, చాలామంది రెజ్లర్స్ వచ్చినారు, ట్రిబ్యూట్ ఇచ్చినారు. జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉన్నప్పుడు సో, బ్యాక్ స్టేజ్ అట్మాస్ఫియర్ ఒక రెస్సల్‌మేనియా లెవెల్‌లో ఉందన్నట్టుగా చెప్పిండన్నమాట ఈ పోడ్‌కాస్ట్‌లో 'గుంతర్'. అండ్ ఇంకొకటి మన 'ఎలియన్ నైట్' గురించి మాట్లాడాలి. సో, 'ఎలియన్ నైట్' రీసెంట్‌గా ఇంటర్వ్యూలో మాట్లాడిండు. ఇప్పుడు ఈ రెస్సల్‌మేనియా కోసం తనకి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయో అండ్ తన అపోనెంట్ ఎవ్వరో మన 'ఎలియన్ నైట్‌కి' ఇంతవరకు తెలియదంట. అసలు ఎటువంటి స్టోరీని బిల్డ్ చేసినారో, ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయో, ఈ రెస్సల్‌మేనియాలో 'ఎలియన్ నైట్' ఎవరితో ఫైట్ చేస్తదో 'ఎలియన్ నైట్‌కి' అస్సలు తెలవదంట. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఏం చెప్పట్లేదంట. రీసెంట్‌గా ఇంటర్వ్యూలో చెప్పిండన్నమాట 'ఎలియన్ నైట్'. బట్ చూస్తూ ఉంటే 'ఎలియన్ నైట్‌కి' మ్యాచ్ ఇస్తారన్నట్టుగా అనిపిస్తుంది ఈ రెస్సల్‌మేనియాలో. కనెక్ట్ అవుతూనే ఉన్నాడు విజన్ టీమ్‌తో. చూడాలి మరి ఈ రెస్సల్‌మేనియాలో మ్యాచ్ ఇస్తదా? ఇవ్వదా? అనేది ముందు ముందు తెలుస్తది. ఇంకా చాలా టైం ఉంది. ఏప్రిల్ 19థ్ అండ్ 20థ్‌న రెస్సల్‌మేనియా వస్తది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్‌కి పైగానే టైం ఉంది కాబట్టి వీళ్ళు చేస్తారు మ్యాచ్ పెట్టాలనుకుంటే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'రోడ్ డాగ్'. సో, మన స్మాక్ డౌన్‌లో స్టోరీ లైన్స్ రాసే మనిషి. ఈ పెద్ద మనిషిని మన డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోయినాడు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ స్టోరీ లైన్‌లో ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడు. రిలీజ్ అయిపోయిండు. ఈరోజు 'రోడ్ డాగ్' అఫీషియల్‌గా చెప్పిండనమాట. సో, తను డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిమూవ్ అయిపోయినాడని. అండ్ ఇంకొక ఇద్దరు పెద్ద మనుషులున్నారు. 'బ్రూస్ పిచర్డ్' అండ్ 'మైకెల్ హేస్' వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈ స్టోరీ లైన్‌లో కొంచెం బెటర్‌గా చూపించొచ్చు అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో, ఇప్పుడు ఒకతను వెళ్ళిపోయాడు. ఇంకొక ఇద్దరున్నారు. ఆళ్ళెళ్ళిపోతే స్మాక్ డౌన్ మొత్తం మారిపోతది అన్నట్టుగా అంటున్నారు. చూడాలి మరి మారుతదా? ఇంతకంటే దరిద్రంగా మారుతదా? అనేది ముందు ముందు తెలుస్తది. మనం చూస్తాం అది. సో, 'రోడ్ డాగ్' అయితే డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్, క్రియేటివ్ స్టోరీ లైన్ నుండి పక్కకి తప్పుకున్నాడు. తను ఇక స్టోరీ లైన్‌ని క్రియేట్ చేయలేడు స్మాక్ డౌన్‌కి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి. సో, మనకి నెక్స్ట్ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ మే 23న జరగబోతుందన్నమాట. సో, అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. మే మంత్‌లో కూడా ఒక సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టీజ్ అయితే ఇస్తుంది. ఈ రెస్సల్‌మేనియా 42లో సీఎం పంక్ ఏమైనా హీల్ టర్న్ చేస్తాడా అని. ఎందుకంటే పైప్ బాంబ్ కనెక్ట్ చేసిన క్లిప్స్ యూజ్ చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్‌ది. అండ్ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. హీల్ టర్న్ చేస్తాడు అని. అండ్ ఇటు కూడా రోమన్ రీన్స్ కూడా హీల్ టర్న్ చేస్తాడు అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ కన్‌ఫ్యూజ్ చేస్తుంది. మరి సీఎం పంక్ హీల్ టర్న్ చేస్తాడా? అండ్ ఇటు రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేస్తాడా అనేది ఏది క్లారిటీ అయితే లేదు గానీ, ప్రస్తుతానికి వీళ్ళ మధ్యలో ఫ్యూడ్‌ని ఇంట్రెస్టింగ్‌గా మార్చడానికి ఇటువంటి ప్లాన్స్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో, హీల్ టర్న్ చేసినా, చేయకున్నా దాదాపుగా రోమన్ రీన్స్ ఈ రెస్సల్‌మేనియా 42లో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు అని రూమర్స్ అయితే అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రీన్స్‌కే కాబట్టి ఖచ్చితంగా రోమన్ రీన్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా గెలవాలి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళ ఫాదర్‌ని ఇన్వాల్వ్ చేసిండు. అండ్ కంటిన్యూగా రెస్సల్‌మేనియాలో రోమన్ రీన్స్ ఓడిపోతూ వస్తున్నాడు. అండ్ రెస్సల్‌మేనియా 40లో ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీయే రాలేదు. సో, అన్ని రోజులు డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించిండు. 1316 రోజులు ఛాంపియన్‌షిప్ రీన్ ఉండే. అలాంటి సూపర్ స్టార్‌ని దరిద్రమైన స్టోరీ లైన్‌లో చూపించిర్రు. అంత బుకింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆపర్చునిటీ ఇచ్చి ఓడిపిస్తే కరెక్ట్ ఉండదు గదా!
ఇప్పుడు రోమన్ రీన్స్ ని తీసుకొచ్చింది ఎందుకు? రోమన్ రీన్స్ చాలా క్లియర్ గా చెప్పింది, వీళ్ళ వల్ల అవ్వట్లేదు, కంపెనీని ముందుకు తీసుకెళ్లడం వీళ్ళ వల్ల అవ్వట్లేదు, మళ్ళీ నన్ను రమ్మని అడిగినారు, అడుక్కున్నారు, నేను వచ్చినాను, ఇప్పుడు నేను తీసుకెళ్తా అని చెప్పిండు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత రోమన్ రీన్స్ విన్ అవ్వకపోతే కరెక్ట్ ఉంటుందా? కంపల్సరిగా రోమన్ రీన్స్ ఛాంపియన్షిప్ ని విన్ అవ్వాల్సిందే. అండ్ ఇప్పుడు సీఎం పంక్ ఓడిపోతే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, మళ్ళీ గెలవచ్చు సీఎం పంక్ కి. బట్ ఇప్పుడు రోమన్ రీన్స్ అంటే చాలా సంవత్సరాల నుండి ఓడిపోతూ వస్తున్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయింది. బట్ ఇప్పుడు గెలవాల్సిన సిచ్యువేషన్, గెలుస్తాడు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ గా పాజిటివ్ సైన్ అయితే ఉంది మన రోమన్ రీన్స్ సైడ్, ఛాంపియన్షిప్ ని గెలుస్తాడు అని. చూద్దాం మరి రస్సెల్ మేనియా 42లో తెలుస్తుంది. టీజ్ అయితే ఇస్తుంది, అటు రోమన్ రీన్స్ హిల్టన్ అండ్ ఇటు సీఎం పంక్ హిల్టన్ రెండు టీజ్ ఇస్తుంది. ఏదైనా జరగచ్చు, లేదంటే నార్మల్ గానే ఈ మ్యాచ్ లో ఫైట్ చేయొచ్చు, బేబీ ఫేస్ వర్సెస్ బేబీ ఫేస్ మధ్యలో. ఆ మ్యాచ్ లో రోమన్ రీన్స్ గెలవచ్చు. ఈ టైప్ లో ఏమైనా చూపించొచ్చు అన్నమాట.